బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మదనపల్లి పట్టణంలో ఉన్నాము. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నాడి ఎలా ఉందో అనేది తెలుసుకుందాం. ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనుకూలంగా ఉన్నారా? ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా లేదా అన్న వివరాలను ప్రజలను అడిగే తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా, ఇప్పుడు మీ ఏపీకి ఎవరు సీఎం గా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా రానిగానండి, మనకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవాళ చాలు. ఇంకా ఏం ఆఫర్లు వద్దు. ఆ రెండింటికి మేము సంపాదించిన డబ్బులంతా వాటికి రెండింటికే సరిపోతాయి. ఆ రెండు ఫ్రీగా ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. మేము సంపాదించిన డబ్బు ఇంటికి సరిపోతుంది కాబట్టి మాకు ఎటువంటి సమస్య రాదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అది ఇస్తుంది కదా, ఉచిత వైద్యం ఇస్తుంది, ఉచిత విద్య కూడా ఇస్తుంది. దాన్ని ఏమంటారు? ఇస్తున్నారు కానీ వాళ్ళు అంత కరెక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళే చూసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో అంత కరెక్ట్ చెప్తాన్నారు లేదా, ఆయనేమో ఇచ్చినాడు కానీ వీళ్ళు అదే చేస్తున్నారు లేదా వాళ్ళే చూసుకోవాలి. ఎంఆర్ఓలు ఎండి వాళ్ళు ఉన్నారు కదా, స్కూల్ కి వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళు వచ్చి కట్టు చూసి కట్టు ఉందా లేదా, పిల్లల స్ట్రెంత్ ఎంత ఉంది, ఆ పొటెన్షియల్ ఎంత ఉంది వాళ్ళకి, మనం ఇచ్చేదానికి దానికి చేరుతుందా లేదా అది చూసుకుంటే చాలు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మదనపల్లి హాస్పిటల్ ఉంది, ఇక్కడ నుంచి తిరుపతికి పోండి, బెంగళూరు పోండి అంటున్నారు. అంటే వీళ్ళు ఎంబీబీఎస్ చేయలేదా? చేసినారు కదా, వాళ్ళ దగ్గరే ఎందుకు ఎంబీబీఎస్ వీళ్ళకి కూడా చేసినారు కదా, వీళ్ళకి చూడొచ్చు కదా, వీళ్ళెందుకు మళ్ళీ అక్కడే పంపిస్తున్నారు? అది సరిగ్గా చూసుకోండి. మా డబ్బు అంతా దీనికే సరిపోతుంది. ఏదైనా సమస్య వస్తే అప్పు చేయాల, అప్పు ఎట్లా చేస్తాము? వడ్డీలు చేసుకుంటాము. మేము సంపాదించిన దీనికి సరిపోతా ఉంది. స్కూల్ ఫీజులు కట్టాలా, దానికి సరిపోతుంది. ఇంటికి మేము ఏం తినాలా? దాంట్లో గవర్నమెంట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు కరెక్ట్ గానే ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు. అది కాదు, వాళ్ళు ఇచ్చే 15,000 కంటే మాకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అది ఇవ్వద్దండి. ఇవి రెండు కట్టి చేసే చాలు, మాకు వేరే ఏం అవసరం లేదు. మాకు ఆ రెండు సరిగ్గా ఉంటే మేము బాగుంటాం, హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ప్రతిపక్షం కూడా గట్టి పోటీని ఇస్తుంది, దాన్ని బట్టి మీరేమంటారు? సరే ఎవరైనా ఇవ్వండి, దాని ఎవరిలో పడుతుంటే వాళ్ళు వస్తారు. దాని గురించి నా ఇదేం లేదు, కామెంట్ లేదు. ఎవరన్నా రాని ఇవి రెండు సరిగ్గా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. ప్రజలు మామూలుగా అట్లేం లేదు, ఇవి రెండు సరిగ్గా చూసుకుంటా వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ సరిగ్గా ఉంటే చాలు. మాకు ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు పాలించారు, ఆ పరిపాలన ఎట్లుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది? ఇది బాగానే కాదనట్లేదు కానీ ఇది ఇంకా రావాలి, సరిగ్గా బాగుంది, జరగాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఈ జగన్ పరిపాలన చూస్తాను కదా, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాను. అంటే ఎందుకంటే ఒక పరిశ్రమలు గానీ ఏదైనా తేవల్లా చేయాలంటే చంద్రబాబు వల్ల అవుతుంది, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదని మా ఉద్దేశం. అది ఎట్లా చూడాలా, ఇంకా ప్రజల అభిప్రాయం కదా, నేను చేయలేదు దానికి. సంక్షేమ పథకాల గురించి ఏమంటారు? అది ఓ పథకాలు అనేది ఊరికే జనాల్ని సమర్పోతం చేయడం తప్ప వేరే ఏం లేదు అని మా ఉద్దేశం. ఎదుటోళ్ళు మనకు సంబంధంలా అని నేను ఆలోచనేది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వల్ల గట్టి పోటీని ఇస్తారు వైఎస్ఆర్సీపీ. సో వాటి వల్ల ఏమన్నా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమన్నా వాళ్ళు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? పోటీ అయితే ఇస్తారు కానీ పొత్తు కన్నా వాళ్ళు సింగిల్ గా చేసింటే కొంచెం బాగుండు అని నేను అనుకుంటానా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కలిసి చేసినా కానీ రేపు పొద్దున్నే మళ్ళీ విడిపోరని గ్యారంటీ లేదు కదా, అది మళ్ళీ రేపు పొద్దున్నే దెబ్బ కదా అని సపరేట్ చేసుకుంటే సరిపోయిండు అని నా ఉద్దేశం. అది జగనన్న బాణం అంటున్నారు షర్మిలక్కని, ఆ షర్మిలక్క గారు కూడా వస్తే మన వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఏమన్నా ఉందా? చీలేదంటే అక్క వచ్చింది ఆ తెలంగాణలో ఏం చేయాల, ఇటుకు వచ్చి మళ్ళీ ఏం చేస్తుందని ఓట్లు చీలేకే అది ఏం చేయలేదు. ఆడ ఏం ఓట్లు మహా అయితే ఒక 1000 అటు కొన్ని ఓట్లు పడతాయి, అది చీలినా పెద్ద లెక్కల. ఇప్పుడు ఈ 4 ఏళ్ళ అభివృద్ధి ఎలా ఉందంటారు ఏపీకి? ఏం అభివృద్ధి ఉంది, ఆల్రెడీ పోయింది ఆంధ్ర. ఇంకో మళ్ళా వచ్చినానికి ఇంకో ఆంధ్ర మళ్ళా పోతుంది అంతే. ఈ ఆంధ్ర ఇంకో దేశానికి అమ్మేది, మన పక్క రాష్ట్రాలకు అమ్మేయాల్సి వస్తుంది అంతే, ఇంకేం లేదు. అక్క మీరు చెప్పండి అక్క, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే నాదేం లేదు, తెలుగుదేశం వచ్చినా పర్వాలా, జనసేన వచ్చినా పర్వాలేదు. అంటే ఇప్పుడు రెండు ఒకటే కదా? అదే, ఆ రెండిట్లో ఏది వచ్చినా పర్వాలేదు. ఇప్పుడున్న పాలన ఎట్లా ఉంది అక్క? అదైతే మా వరకు అయితే మాకు నచ్చడం లేదు. అదేమంటే జనాలకి డబ్బు ఆశ ఎక్కువ చూపించేస్తున్నారు. అది దానికి ఏదైనా ఒక పథకం చూపించి దానికి డబ్బులు వేస్తాన్నాము అని, దాని వల్ల ఎక్కువ జనాలకి రాజకీయం అంటే డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకునే విధంగా అయిపోయింది ఇప్పుడు. అది మాకు నచ్చలేదు. ఇప్పుడు ఓటు వేసి మీరే మీ సీఎం ని ఎన్నుకుంటారు, ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు ప్రజల తరపున? ఎట్లా అభివృద్ధి అనేది పక్కన పెడితే గనా, మామూలుగా ఇప్పుడు సాధారణ వస్తువులు ఇంటికి మెయిన్ ముఖ్యమైనవి వస్తువులనే ఎక్కువ రేట్లు పెంచేసినారు. అవి బీదా సాదా వాళ్ళే ఎక్కువ, షావుకారులు తక్కువ ఉంటారు, నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉండేది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడకన్నా వాళ్ళకి అనుకూలంగా బాగుండేటట్లు రాజకీయం చేస్తే మంచిది. ఇప్పుడు టీడీపీ చేస్తుందని మీకు నమ్మకం ఉందా? అది గ్యారంటీ చెప్పలేం. మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఏం లేదు అప్పటికి. ఇది పరిశ్రమలు ఏం లేవు కానీ మనకి అదేది కియో ఏదేది కార్లది కంపెనీ అక్కడ పెట్టినారు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఏం డెవలప్ అయింది ఇది అనంతపూర్ లో.
పెట్టినారు, ఏం డెవలప్ అయింది? అట్లా టీడీపీ ఉన్నింది అనుకో, ఏదో ఒకటి కంపల్సరీ పరిశ్రమలు తేవాల. మెయిన్ అంటే నిరుద్యోగులు, చదువుకున్న పిల్లలు సంవత్సరం వేల మంది వస్తున్నారు. ఆ వేల మంది జనాలకి ఉద్యోగాలు కావాలి కదా, ఆ ఉద్యోగాలు మనం భర్తీ కావాలంటే పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఏం లేవు, అభివృద్ధి లేదు. ఇంతవరకు మనకి రాజధాని లేదు. రాజధాని లేని ఒక ప్రదేశం అంటే మన ఆంధ్రనే. ఈ అన్ని దానికి రాజధాని ఉన్నాయి, ఒక కేరాఫ్ ఉంది. మన కేరాఫ్ లేదు, ఏమీ లేదు. ఆంధ్ర అంటే ఏందని ఏమీ లేదు. ఆంధ్ర అంటే ఇప్పుడు మనకి అమరావతి ఉంది, అమరావతి డెవలప్ చేయంటే ఆంధ్ర మనకు ఒక మార్కింగ్ ఉండిండు. ఇది మార్కింగ్ లేదు, ఏం లేదు, ఒక ఇది అయిపోయింది. నాకు అనిపించింది ఏమంటే ఈసారి వైసీపీ వచ్చింది అనుకో, మనకి ఇంకా ఇది మన కర్ణాటక, ఇట్లా తమిళనాడు, ఇట్లా ఈ పక్క ఎవరెవరు డివైడ్ అయిపోతుంది, అంతే. అట్లుంది పరిపాలన అనమాట. అక్క చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది ఏపీకి సీఎం గా అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఉండేదైతే నాకు నచ్చలా. ఇంకెవరు మన నెక్స్ట్ ఎవరు వచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా కనిపిస్తుంది మీకు? పర్వాలా. అదే మీరు నెక్స్ట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేమైతే ఎక్కువ తెలుగుదేశం కావాలనుకుంటున్నా. సరే, ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మనకు చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను బ్రో నేను. కారణం ఎందుకు? కారణం ఏమంటే ఇక్కడ ఉండే పొజిషన్ వల్ల రేట్లన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి వైసీపీ పరిపాలనలో, అందుకోసం టీడీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదు ఇక్కడ? నాకైతే బేసిక్గా ఏం రాలేదు బ్రో, చెప్తున్నా. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి ఏమున్నాయి బ్రో, వేరే ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, మళ్ళీ మగ్గం వేసే వాళ్ళకి ఇస్తున్నారు, సంపాదన ఉండే వాళ్ళకే ఇస్తున్నారు, కానీ లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా. నేను కూడా చెప్తున్నా ఫ్రాంక్ గా, నేను మా వీధిలో ఉన్నాను, రేషన్ కార్డు చేయమని డివైడ్ చేయమని చెప్పలేదు బ్రో. నాకు ఎట్లా చెప్పు, దానివల్ల నాకు వైసీపీ ప్రభుత్వం కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు బ్రో. అంటే రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి ఏమని కారణం చెప్పారు? అమౌంట్ ఇస్తే చేస్తామంటున్నారు, అమౌంట్ ఇస్తే కనుక చేస్తారు, అమౌంట్ ఇవ్వలేదు అనుకో ఇక్కడ మా 100 ఇళ్ళు అయిపోయినాయి అనేసి అంటారు. ఏం చెప్తుంది చెప్పు? రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే లంచం లేదు, మంచం ఎక్కదు, అది ఫస్ట్ మెయిన్ పాయింట్. ఇక్కడ లంచాలు తీసుకుంటున్నారు ఎక్కువగా. నేను రేషన్ కార్డు అడుగుతుంటే డబ్బులు ఇస్తే చేయిస్తుంటాను. ఇప్పుడు వేరే అతను డబ్బులు ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చిన చేయిస్తాడంట, 1000 కార్డు వస్తుంది అన్నాడు, 1000 రూపాయలు ఇచ్చింటూ కార్డు వస్తుందంట, డబ్బులు ఇచ్చి చేయిస్తుంట ఆమె కూడా, లేకపోతే చేయలేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ అది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గట్టి పోటీ ఉంది టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి, దాన్ని బట్టి మీరేమంటారు? నాకు తెలిసి 99.9% కూడా టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల అక్క కూడా పోటీ చేస్తుంది కదా, దెబ్బ వీళ్ళిద్దరికి దెబ్బ ఏమైనా తగులుతుందా? ఏమి రాదు బ్రో, అది తెలిసి ఏం రాదు, టీడీపీ గెలుస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.